2024 ఎలక్షన్స్ తర్వాత ఒక కంపెనీ 66% వరకు రిటర్న్స్ ఇచ్చింది తన షేర్ హోల్డర్స్‌కి. ఆ కంపెనీ ఏదో కాదు, హెరిటేజ్. సో, ఇప్పుడు హెరిటేజ్ మీద చాలా ఎలిగేషన్స్ అనేది మనం చూస్తున్నాం. బిఫోర్ ఎలక్షన్స్ గనక మనం చూసుకున్నట్లయితే, ఆఫ్టర్ ఎలక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒకే ఒక్క మాట వినిపిస్తుంది మోహన్ బాబు గారిది. హెరిటేజ్ అనే కంపెనీ అనేది నాది. అందులో చంద్రబాబు నాయుడు గారి షేర్ హోల్డర్ తక్కువ, నా పర్సెంటేజ్ ఎక్కువ అని మోహన్ బాబు గారు చెప్పడం జరిగింది. సో, ఇది ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో గైస్, దిస్ ఈజ్ నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో, ఇప్పుడు ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే హెరిటేజ్ అనేది 1992లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. అది ఎలా స్టార్ట్ చేశారంటే, తన ఫ్రెండ్స్ అండ్ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరితో కలిపి హెరిటేజ్ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అని ఉంది. ఇది ఎక్కడ, హెరిటేజ్ అఫీషియల్ వెబ్సైట్‌లోనే ఉంది. కానీ ఆ ఫ్రెండ్స్ ఎవరు, ఆ అసోసియేట్స్ ఎవరు అనేది ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలీదు. సో, దాని బ్యాక్ స్టోరీ ఏంటని మనం తర్వాత చూద్దాం. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిఫోర్ హెరిటేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని ఒకసారి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. 1991లో పివి నరసింహారావు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ మొత్తం తీసుకొచ్చి మొత్తం చాలా సెక్టార్స్లో బిజినెస్ అనేది ఎంకరేజ్ చేశారు. అందులో మిల్క్ ప్రోడక్ట్ ఒకటి. ఇదే మిల్క్ ప్రోడక్ట్ మా చంద్రబాబు నాయుడు గారు 1991 తర్వాత 1992లో హెరిటేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, తన ఫస్ట్ ప్రాసెస్డ్ మిల్క్ స్టార్ట్ చేశారు. సో, ఆ మిల్క్ ఎలా పెట్టాలంటే ఒక ప్లాంట్ కావాలి, మొత్తం మిల్క్ అనేది ప్రొక్యూర్ చేయాలి. బిఫోర్ 1992 ఎలా ఉందంటే, మిల్క్ ఏదైతే రైతుల దగ్గర నుంచి ఏదైతే ఫ్యాక్టరీకి రావాలంటే మధ్యలో ఒక మీడియేటర్ అంటే ఒకరు ఉండేవారు. సో, చంద్రబాబు నాయుడు గారు తన బిజినెస్ స్ట్రాటజీ యూస్ చేసుకొని ఎవరైతే అక్కడ మీడియేటర్ ఉన్నారో ఆ మీడియేటర్ని తొలగించి హెరిటేజే డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర అంటే రైతుల దగ్గర ప్రొక్యూర్ చేసుకుంటుంది మిల్క్. సో, అలా తీసుకురావడం జరిగింది. అక్కడ మిల్క్ అనేది చాలా తక్కువలో పడుతుంది. ఆ మిల్క్ అనేది ప్రాసెస్ చేసి అలా సేల్ చేసేవాళ్ళు అనమాట. సో, ఓవరాల్గా ప్లాంట్ అనేది ఫస్ట్ మనం చిత్తూరులో స్టార్ట్ చేశారు. 1991 తర్వాత ఏదైతే ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత హెరిటేజ్ లాగా చాలా సంస్థలు అనేది బయటకు వచ్చింది. ప్రగ్యాక్ మిల్క్ అని చెప్పేసి, మిల్క్ ఫుడ్స్ అని చెప్పేసి, క్వాలిటీ మిల్క్ అని చెప్పేసి. సో, ఇలా చాలా మిల్క్ కంపెనీస్ అనేది బయటకు వచ్చినాయి అనమాట. అందులో హెరిటేజ్ కూడా ఒకటి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే హెరిటేజ్ మిల్క్ అనేది జస్ట్ ఒక పాలు మట్టుకే వాళ్ళు అమ్మేటారు. మిగతా మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఇప్పుడు ఏంటంటే మనకి బటర్ కానీ, పన్నీర్స్ కానీ, ఘీస్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో, దాన్ని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటారు. దాని గురించి నేను మళ్ళీ ఇదే వీడియో తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ ఆ మిల్క్ ప్రొక్యూర్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసి సెల్ చేసేటోళ్ళు. ఫస్ట్ ప్లాంట్ చిత్తూరులోనే అక్కడే పెట్టడం జరిగింది. మెల్లగా చిత్తూరు నుంచి మొత్తం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ప్రెడ్ చేశారు వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్ల. అక్కడి దాకా బాగానే ఉంది. దాని తర్వాత వాళ్ళ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. అదే బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ అయితే ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళ బిజినెస్ని ఓవరాల్గా ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంది. సో, అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్ ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేయాలన్నారు. ఎక్స్పాండ్ చేయడానికి చాలా మనీ రిక్వైర్మెంట్ ఉండేది. చాలా అక్కడ రైతుల దగ్గర మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ మిల్క్ ప్లాంట్స్ అనేది పెట్టాలి, ప్రాసెస్ చేయనీకి. ఇంకా చాలా రా మెటీరియల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా చాలా ఉంటాయి. సో, దాన్ని మొత్తం పెట్టాలన్నా కానీ మనీ కావాలి, క్యాపిటల్ కావాలి. అక్కడ మనీ చంద్రబాబు నాయుడు దగ్గర లేదు. సో, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 1994లో ఐపీఓలో రిజిస్టర్ చేశారనమాట. అక్కడ బాగా మనీ అనేది బాగానే వస్తున్నాయి. రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన తర్వాత అక్కడ ఐపీఓలో హెరిటేజ్ అనేది రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన తర్వాత 54 టైమ్స్ దాన్ని సబ్స్క్రైబ్ చేయడానికి రెడీగా ఉన్నారు చాలామంది. సో, ఇక్కడ సబ్స్క్రైబ్ అంటే ఏంటంటే ఒక కంపెనీ షేర్స్ అనేది 200 షేర్స్ ఉన్నాయి. సో, ఆ కంపెనీ 200 షేర్స్ కొనడానికి ఒక 10,000 మెంబర్స్ రెడీగా ఉన్నారనుకోండి. 10,000 మెంబర్స్ అప్లికేషన్స్ పెట్టారనుకోండి. దాన్ని ఓవర్ సబ్స్క్రైబ్ అంటారు. అలా ఓవర్ సబ్స్క్రైబ్ చేయడానికి చాలామంది వచ్చారు ఆ కంపెనీకి. సో, ఆ కంపెనీ ఓవర్ సబ్స్క్రైబర్స్ ఎందుకు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యారంటే సక్సెస్ఫుల్ అని. ఇప్పుడు ఆ కంపెనీ బాగా సక్సెస్ అయింది, బాగా రిటర్న్స్ వస్తున్నాయి. దానివల్ల దాన్ని ఓవర్ సబ్స్క్రైబ్ చేయడానికి రెడీగా ఉన్నారు. రెండో రీజన్ ఏంటంటే, సో, అదే 1994లో చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఉన్నారు. టీడీపీ గవర్నమెంట్ అనేది ఆంధ్రాలో ఫామ్ అయింది. 294 ఐ థింక్ 294 సీట్స్తో అక్కడ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత సో, ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ అదే ఆ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కానీ, సీఈఓస్ కానీ, ఈవెన్ చైర్మన్స్ కానీ, ఫౌండర్స్ కానీ అదే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఒక గవర్నమెంట్తో లింకప్ అయి ఉంటే సో, ఆ బిజినెస్ అనేది మంచిగా గ్రో అవుతుంది. అసలు లాస్లో ఉండదని చాలామంది గట్టిగా నమ్ముతారు. సో, అలాగే దాన్ని ఓవర్ సబ్స్క్రైబ్ చేయడానికి కూడా అదొక రీజన్ అనమాట. సో, అలాగే ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యారు. ఆ సబ్స్క్రైబ్ ఏదైతే ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యారో
ఆ మనీ తీసుకొని మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టారు. దాని తర్వాత కర్ణాటక గానీ, తమిళనాడు గానీ, మహారాష్ట్ర గానీ ఇలా ఎక్స్‌పాండ్ చేశారనమాట హెరిటేజ్ ఫుడ్స్ అనేది. సో, ఇప్పుడు 1994లో మొత్తం ఎక్స్‌పాండ్ చేశారు. ఎక్స్‌పాండ్ చేసిన తర్వాత 1994 దాకా చంద్రబాబు నాయుడు గారు మేనేజింగ్ డైరెక్టర్ దాకా ఉన్నారు. సో, అక్కడ మొత్తం ఆయనే చూసుకునేటోరు హెరిటేజ్ సంబంధించింది. సో, 1994 టీడీపీ అక్కడ పవర్‌లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫినాన్స్ మినిస్టర్‌గా అయ్యారు. ఫినాన్స్ మినిస్టర్‌గా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు ఇంకా పెరిగినియి. సో, అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఏదైతే ఉందో ఆ మేనేజింగ్ డైరెక్టర్ దాన్ని రిజైన్ చేసి భువనేశ్వరి గారికి ఇవ్వడం జరిగింది. నారా భువనేశ్వరి గారికి. సో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత తన సతీమణి నారా భువనేశ్వరి గారు అక్కడ ఉన్నారు. సో, దాన్ని టేకప్ చేసుకొని భువనేశ్వరి గారే మొత్తం దాని వర్క్స్ మొత్తం చూసేటోళ్ళమాట. సో, ఓవరాల్‌గా నారా భువనేశ్వరి గారు చూసుకునేటోరు. సో, 1992 నుంచి 1999 వరకు హెరిటేజ్ అనేది జస్ట్ ఈ 7 ఇయర్స్‌లో జస్ట్ మిల్క్ మాత్రమే అమ్మేది. ఇంకేమీ అమ్మేది కాదు. జస్ట్ వాళ్ళ సేల్స్ ఓన్లీ మిల్క్. అదే ఇప్పుడు 2000లో కొంచెం ప్రొడక్ట్ అనేది డైవర్సిఫికేషన్ చేశారు. సో, ఏంటంటే దాన్ని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అని ఇందాక చెప్పాను కదా! అదే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. ఎలా అంటే మిల్క్ ఆల్రెడీ ఉంది. కర్డ్ గానీ, ఘీ గానీ, పన్నీర్ గానీ, ఐస్ క్రీమ్స్ గానీ, సో ఇంకా ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. దాన్ని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటారు. 2000లో దాన్ని మళ్ళీ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఇంకో కొత్త ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొచ్చారు. ఈ కర్డ్ గానీ, ఘీ గానీ ఈ మొత్తం దేని నుంచి తయారు చేస్తారు? మిల్క్‌ని డిఫరెంట్‌గా ప్రాసెస్ చేసి దాని నుంచి ఇయన్నీ ప్రొడక్ట్ తీసుకొస్తారు. సో, ఏంటంటే మిల్క్ అంటే ఇంకా ఎక్కువ మోతాదులో సేల్ చేయొచ్చు. ఆ కాస్ట్ కూడా అలాగే ఉండిద్ది. వర్క్ కూడా అలాగే ఉండేది కాబట్టి దాన్ని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అని అంటారు. సో, ఇక్కడ 2000 అది స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారు ఇష్యూ వచ్చింది. సో, నిజంగా మోహన్ బాబు గారి షేర్ ఉందా అంటే ఉంది. సో, ఇక్కడ హెరిటేజ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో గనక మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారితో పాటు తన ఫ్రెండ్స్ అండ్ అసోసియేట్స్, శ్రేయోభిలాషులు మొత్తం అక్కడ హెరిటేజ్‌లో ఇన్వెస్ట్ చేశారన్నారు. సో, ఎవరెవరో ఇన్వెస్ట్ చేశారనేది తెలీదులే గానీ అందులో ఒకళ్ళు మోహన్ బాబు గారు కూడా ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. అది కూడా నిజమే అవ్వచ్చు. అది కూడా నిజమే. ఎంతో కొంత పర్సెంట్ ఉండిద్ది. సో, ఇక్కడ మోహన్ బాబు గారు ఏమని ఎలిగేషన్ చేశారంటే హైకోర్టులో కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. హెరిటేజ్ అనే కంపెనీని క్లోజ్ చేయమని చెప్పేసి మోహన్ బాబు గారు చెప్పడం జరిగింది. అందులో నేను 23.7 lakhs వరకు నేను ఇన్వెస్ట్ చేశానని చెప్పడం జరిగింది. నా సిగ్నేచర్ ఫోర్జరీ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టరీ నుంచి నన్ను తొలగించారని చెప్పేసి, ఇల్లీగల్‌గా నారా భువనేశ్వరి గారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేశారని చెప్పేసి, ఫ్రాడ్ చేసి ఆ కంపెనీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారని చెప్పేసి ఏపీ హైకోర్టులో ఆయన కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. అదే కాకుండా 1956 యాక్ట్ 443/1 ప్రకారం ఆ కంపెనీని బైండింగ్ చేయమని చెప్పి అంటే మొత్తం క్లోజ్ చేయమని చెప్పేసి మోహన్ బాబు గారు ఏపీ హైకోర్టులో కేసు అనేది ఫైల్ చేశారు. ఇప్పుడు హైకోర్టు అనేది నోటీస్ ఇష్యూ చేసిందనమాట. చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ పైన కానీ నోటీస్ అనేది ఇష్యూ చేసింది. సో, ఇప్పుడు గేమ్ ఎలా మారిపోయిందంటే హెరిటేజ్ సంబంధించిన అడ్వకేట్స్ ఉంటారు. ఆయా కంపెనీ సంబంధించిన అడ్వకేట్స్ ఉంటారు. ఆ అడ్వకేట్స్ వాదోపవాదనాల తర్వాత మొత్తం గట్టిగా వాదించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారు చేసినైతే ఎలిగేషన్స్ ఉన్నాయో, ఎలిగేషన్స్ మొత్తం ఫాల్స్ ఎలిగేషన్స్. మేము మొత్తం యాజ్ పర్ రూల్ ప్రకారమే మేము చేయడం జరిగింది. మోహన్ బాబు గారు చేసిన మొత్తం ఫాల్స్ ఎలిగేషన్స్ ఈవెన్ ఆయన మోహన్ బాబు గారు చెప్పినట్టు 30-40% వరకు షేర్స్ ఏం లేదు. జస్ట్ 2.19% మాత్రమే షేర్ ఉంది. ఇంకోటి ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టరీ నుంచి మోహన్ బాబు గారిని ఎవరిని తీసేయలేదు. ఆయన సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఆయనే వాలంటరీగా రిజైన్ చేయడం జరిగిందని ఇప్పుడు హెరిటేజ్ గ్రూప్ లాయర్స్ మాత్రం అక్కడ కోర్టులో వాదించారనమాట. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారు ఏదైతే ఎలిగేషన్స్ చేశారో దానికి సరైన ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయలేకపోయారు. కోర్టు మొత్తం చూసిన తర్వాత ఈ కేసు అనేది డిస్మిస్ చేసింది. ఎందుకంటే మోహన్ బాబు గారు చెప్పిన ఏదైతే దానికి సరైన ప్రూఫ్స్ లేవు, వ్యక్తిగత కారణాల వల్ల హెరిటేజ్ ఫుడ్స్ పైన ఆయన కేసు వేయడం జరిగిందని హైకోర్టు అనేది నిర్ణయించింది. అది కేసు మొత్తం డిస్మిస్ చేసింది అనమాట. సో, ఓవరాల్గా జరిగింది ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారికి షేర్ ఉంది, కానీ 2.19% మాత్రమే ఆయనకు షేర్ ఉంది. మోహన్ బాబు గారు చెప్పింది నిజం. ఆయనకి షేర్ ఉంది, 2.19% మాత్రమే ఉంది. అంతవరకే కానీ ఇంకంతకు మించి ఏం లేదని ఇప్పుడు మనం క్లియర్ కట్గా అర్థమైంది. ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో
indianqanun.org అనే వెబ్సైట్లో ఉంది. కావాలంటే మీకు క్లియర్ కట్గా అందులో మీకు ఇంకా ఇన్‌డెప్త్‌గా మీకు తెలిసిద్దనమాట. ఏదైతే 2000లో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందని మీకు చెప్పాను. సో 2001 నుంచి దాన్ని అసెంబుల్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ ప్రొడక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత 2010 వరకు బాగానే చేశారు. 2010 నుంచి రిటైల్ స్టోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది హెరిటేజ్. అంటే హెరిటేజ్ ఫ్రెష్ అని చెప్పేసి, హెరిటేజ్ బేకరీస్ అని చెప్పేసి ఇలా మళ్ళీ రీటైల్ స్టోర్ స్టార్ట్ చేసిన తర్వాత అంత హై వాల్యూ బిజినెస్ అనేది చేయలేదు. ఎందుకంటే అక్కడ మొత్తం లాసే జరిగింది. సో హెరిటేజ్ ఫ్రెష్ కానీ, హెరిటేజ్ బేకరీస్ కానీ బిగ్ బజార్కి సేల్ చేసింది. అందులో హెరిటేజ్ ఫ్రెష్లో కానీ, హెరిటేజ్ బేకరీస్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే, హెరిటేజ్ ఫ్రెష్లో మిల్క్, కర్డ్ వాళ్ళ ప్రొడక్ట్స్తో పాటు ఏదైతే గ్రోసరీస్ కూడా వాళ్ళు అమ్మేటోళ్ళు ఏంటంటే డీమార్ట్ లాగా అలా చేద్దాం అనుకున్నారు. కానీ అంత సక్సెస్ అవ్వలేకపోయారు. ఈవెన్ బేకరీస్లో కూడా అంతే. వాళ్ళ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ అక్కడ సేల్ చేద్దాం అనుకున్నారు. స్టార్ట్ చేశారు, బట్ అంత రీచ్ అనేది రాలేదు. అందుకనే ఈ రెండు అనేది బిగ్ బజార్ కోలికి సేల్ చేయడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ అనేది 64% మిల్క్ నుంచే వస్తుంది హెరిటేజ్ ఫుడ్స్ అనేది. సో మిగతా ఏదైతే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి అది 29.5, ఇంకోటి అంటే ఘీ నుంచి 4% కానీ, ఐస్ క్రీమ్ నుంచి 1.7 కానీ, యానిమల్ న్యూట్రిషన్ 2.18%. సో ఇలాగ ఓవరాల్గా ఇలా వస్తుందన్నమాట. లాస్ట్ 2014 ఎలక్షన్స్లో టీడీపీ విన్ అయిన తర్వాత అప్పుడు 500% అనేది అక్కడ ఇన్వెస్టర్స్ కానీ రిటర్న్స్ ఇచ్చింది హెరిటేజ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన 5 డేస్లో ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన జస్ట్ 5 డేస్లోనే 66% వరకు రిటర్న్స్ ఇచ్చింది. అంటే హెరిటేజ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఎంత ఇంట్రెస్ట్ చూపించారో మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మోహన్ బాబు గారు కూడా వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్. అంటే 30 to 40% షేర్ హోల్డింగ్ అంటూ ఏం లేదు, జస్ట్ 2.19% మాత్రమే ఉంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.